కన్నీరు ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా? రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా? మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా? రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా? ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్య ద్రాక్షవల్లిగా. అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా. అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా.
తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి అత్తకి సాగిపో, జయమే ఊపిరిగా గురి అత్తకి సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. కొని ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన ప్రేమకు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనుచున్నాము. తండ్రి, మమ్మల్ని ప్రేమించారు. గడిచిన కాలమంతా మీ కృపలో, మీ దయలో, మీ సంరక్షణలో భద్రపరిచారు. తండ్రి, మీ కృపను పొందుకోవడానికి మేము యోగ్యులము కానప్పటికీ ఉచితమైన మీ కనికరం, మీ దయ ద్వారా నాయనా మా జీవిత కాలంలో ఆయుష్ కాలాన్ని పొడిగిస్తూ, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ప్రసాదిస్తూ నాయనా మీ పాద సన్నిధిలో కూర్చొని విలువైన మీ మాటల ద్వారా మా జీవితాలని బాగు చేసుకోవడానికి తండ్రి, మాలో ఉంటున్న బలహీనతలను సరిచేసుకొని మీకు మరింత దగ్గర అవడానికి నాయనా మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాలను బట్టి నాయనా, పరిశుద్ధమైన మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనుచున్నాం. నైనా మీ పక్షాన మీ మాటలను మీ పిల్లలకు బోధించడానికి నిలువబడి ఉన్న నన్ను దయతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా సొంత జ్ఞానము, నా సొంత మాటల వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదు నాయన. నాతో మాతో మీరు మాట్లాడండి, మా బ్రతుకులను సరిచేయండి, మా ఆత్మీయ జీవితాలను బలపరచండి, మా విశ్వాసాన్ని స్థిరపరచండి. వినుచున్న మీ పిల్లలకు తండ్రి మాటల్లో ఉంటున్న సారాంశాన్ని, భావాన్ని గ్రహించుకోగలిగిన జ్ఞానమును దయచేయమని కొద్దిగా ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఈ నెలలో కూడా ఇటు రీతిగా స్త్రీల కూడిక ద్వారా ఆయన పాద సన్నిధిలో ఆయన దివ్యమైన కృప ద్వారా మనందరం ఈ విధముగా చేరుకొని
ఓకే ఓకే. ఇది వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. మరి దేవాది దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఈ నెలలో కూడా ఆయన పాద సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడానికి కృప చూపించి ఉన్నారు కనుక దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి మనం గత కొన్ని నెలలుగా పాత నిబంధన గ్రంథంలో ఉంటున్నటువంటి స్త్రీల జీవితం నుండి మనం కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మోషే గారి జీవితంలో లేదా మోషే గారి యొక్క సేవా పరిచర్య వెనుక ఉన్నటువంటి స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఎవరెవరి గురించి ఆలోచన చేసాం, నేర్చుకున్నాం, పోనీ చెప్తారా? మోషే గారి జీవితం వెనుక కీలకమైన పాత్ర పోషించినటువంటి స్త్రీలు. యొకేబేదు తల్లి అయినటువంటి యొకేబేదు గారి గురించి మనం ఆలోచించాము. తర్వాత షిఫ్రా పూయ అనేటువంటి ఇద్దరు మంత్రసానుల గురించి కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత అక్క అయినటువంటి మిరియాము గారి జీవితం నుండి కూడా మనం కొన్ని ఆత్మీయ పాఠాలను గత నెలలో నేర్చుకున్నాం. మరి మిరియాము గారి తరువాత మనకి వెంటనే కనిపించే మరొక స్త్రీ మోషే గారి జీవితంలో ఎవరు? భార్య కదా, భార్య పాత్ర కనిపించేది. నెక్స్ట్ ఎవరు భార్య? ఆవిడ పేరేంటి? వెరీ గుడ్, సిప్పోరా గారి జీవితం నుండి మనం కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం ప్రియులారా. అయితే అంతకంటే ముందుగా మరి ప్రతి నెల మనం వస్తున్నాము, చాలామంది స్త్రీల జీవితాల్లో ఉంటున్న మరి వారి యొక్క బలాలు వారి బలహీనతలు మనం నేర్చుకుంటున్నాం. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వారి జీవితాలని మన కళ్ళ ముందు పెట్టి మనం ఆలోచిస్తున్నాం కనుక వింటున్న ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి అంటే కేవలం విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. వింటున్న ప్రతి మాటను కూడా మన జీవితాల్లో మనం అవలంబించే వారిగా ఉన్నప్పుడే దేవునికి సంతోషము, అలాగే మన జీవితాలకు కూడా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఎంతమంది మరి వినడానికైతే వింటున్నారు కానీ పాటిస్తున్న వారు ఎంతమంది నాకైతే తెలియదులే, కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. మనందరికీ వినిపిస్తున్న దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించట్లేదు అనేది. కాబట్టి మనం కేవలం వినడం మట్టికే సరిపెట్టుకోకుండా విన్న మాటల్ని పాటించేవారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ మరి సిప్పోరా గారి జీవితం గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాము. ఈవిడ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్గమాకాండం. ఈవిడ గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడలేదు. ఈవిడ మాట్లాడిన మాటలు కూడా బైబిల్లో మనకేం కనిపించవు. ఒకే ఒక్క మాట మాత్రమే ఆవిడ జీవిత కాలంలో మాట్లాడుతుంది. ఎక్కువగా కనిపించలేదు కదా, ఎక్కువగా మాట్లాడలేదు కదా అని ఈవిడ యొక్క పాత్రను మనం తక్కువ చేసి ఆలోచించడానికి లేదు. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాల గురించి చాలా విస్తారంగా రాయబడి ఉంటుంది, మరి కొద్ది మంది గురించి కొన్ని వచనాలలో మాత్రమే రాయబడి ఉంటుంది. కొన్ని వచనాలే కదా అని వాళ్ళని చిన్నగా మనం చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆకాశంలో వచ్చే మెరుపు ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది, మెరుపు ఎన్ని గంటలు ఉంటుంది, అలా కనిపించి ఇలా వెళ్ళిపోద్ది. కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది దాని ప్రభావం. అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తురాండ్ల యొక్క వాళ్ళ పరిచయం లేదా వాళ్ళ యొక్క జీవితం కొన్ని వచనాల్లో మనకు కనిపించినప్పటికీ అది ఎంతో ప్రభావితమై ఉంటుందన్నమాట. మన జీవితాలను ప్రభావం చేసేటువంటి గొప్ప జీవితం మరి జమ్ముపేటలో ఉన్నటువంటి చిన్న బాలుడుగా ఉన్న మోషే గారిని చూసినప్పుడు ఫరో కుమార్తెకి ఏం కలుగుతుంది, దయ కలుగుతుంది, కనికరం కలుగుతుంది. ఆ బాబుని తీసుకొని వెళ్ళి పెంచుకుంటుంది, తెలుసు కదా మనకి. అలా ఎంతకాలం పెంచబడ్డాడు? పోనీ మోషే గారి యొక్క ఆయుష్కాలం ఎంతకాలం బ్రతికారు చెప్పండి, ఎంతకాలం బ్రతికారు మోషే గారు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మోషే గారు బ్రతికారు. 120 సంవత్సరాలని 3 భాగాలు చేస్తే
ఆ, మొదటి 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు మోషే గారు అంటే ఫరో ఇంట్లో. మరి ఈ 40 సంవత్సరాలు కూడా మోషే ఏం చేశారంటే ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణుడై ఉన్నాడంట. అలా నేర్చుకున్న తర్వాత ఒకరోజు మోషే గారికి ఏమనిపించిందంటే ఒకసారి తన జనాంగాన్ని బయటికి వెళ్ళి చూడాలనిపించింది. ఎందుకంటే మోషే గారికి తెలుసు తాను ఐగుప్తీయుడు కాదని, తాను హెబ్రీడ్ అన్న విషయం తల్లి చిన్నతనంలో ఉండగానే నేర్పించింది, పెంచింది. ఇప్పుడు తన వారు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూద్దామని అలా బయటకు వచ్చాడు. బయటికి రావడంతోనే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారంట. ఎవరా ఇద్దరు? గొడవ పడుతున్నారు ఇద్దరు వ్యక్తులు. ఎవరెవరు? ఐగుప్తీయుడు, హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. వీరిద్దరు గొడవ పడుతున్నప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు మోషే గారు చూసి ఏం చేశారు? ఎవరిని చంపేశాడు? ఐగుప్తీయుడిని చంపేసేసి ఇసుకలో పూర్తి చేశాడు. వాస్తవానికి మోషే దూరం నుండి చూసి వీరి దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఐగుప్తీయుడు అనుకొని ఉంటాడు, నన్ను సేవ్ చేయడానికే వస్తున్నాడు అనుకొని ఉంటాడు. ఎందుకంటే మోషే గారి యొక్క వేషం ఎలా ఉంది? ఐగుప్తీయుని వేషమే, వేషధారణ అంతా కూడా ఐగుప్తీయుడు లాగే ఉంది. ఈ ఐగుప్తీయుడు అనుకున్నాడు నన్ను సేవ్ చేయడానికి వస్తున్నాడు, ఎందుకంటే మా ఐగుప్తీయుడే కనుక అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అయింది. హెబ్రీయుడిని సేవ్ చేసి ఐగుప్తుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. ఎవరు చూడలేదులే అనుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే మరలా బయటకు వచ్చారు మోషే గారు. అప్పుడు కూడా మరలా ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. ఎవరా ఇద్దరు? ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు ఇశ్రాయేలీలే. ఇప్పుడు ఏం చేశారంటే మోషే గారు వచ్చి వాళ్ళిద్దరికి నచ్చ చెప్పాలని చూశాడు. మీరిద్దరు సహోదరులు కదా, మీరిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు, మీరు ఇలా ఉండకూడదు, మీరు మంచిగా ఉండాలని ఏదో వాళ్ళిద్దరి మధ్యలో మంచిగా చెప్పాలి అన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అన్నాడు, ఏంటి ఆ ఐగుప్తీయుడిని నిన్న చంపి ఇసుకలో పూడ్చిపెట్టినట్లు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. అంటే ఈ మోషే అనుకున్నాడు ఎవరికి తెలీదు, నేను ఎవరికి తెలియకోకుండా నరహత్య చేసేసి పూడ్చిపెట్టేశాను కాబట్టి నాకు ఒక్కడికే తెలుసు అనుకున్నాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఏమనుకుంటుందంట, నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందంట. అలా అనుకున్నాడేమో పాపం మోషే. కానీ ఒకానొక దినమున రహస్యమైనది ఏదైనా సరే బయటికి రాకుండా పోదని బైబిల్లో కూడా రాయబడి ఉందన్నమాట. ఎలా వచ్చిందో తెలియదు, బయటికి విషయం అయితే లీక్ అయిపోయింది. ఈ వ్యక్తి అన్నాడు కదా, అనగానే మోషే గారికి ఇంకా భయం ప్రారంభమైంది. ఈ విషయం ఫరోకు తెలిస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు కనుక అక్కడ నుండి మోషే గారు ఏం చేశారు? ఇప్పుడు పారిపోయారు. ఎక్కడి నుండి పారిపోయారు? ఐగుప్తు దేశం నుండి పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? మిథ్యాను దేశానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ సందర్భమే మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మిథ్యాను దేశానికి వెళ్ళిపోయి మోషే గారు ఏం చేస్తున్నారంటే ఒక బావి దగ్గర కూర్చున్నాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అంతఃపురం నుండి బయటకు వచ్చేసాడు, ఒంటరి అయిపోయాడు. అంతఃపురం అంటే తెలుసు కదా, అక్కడ ఉండేటువంటి సుఖభోగాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, అక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఆ వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి ఒక లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టేసి ఏం చేశారు? ఇప్పుడు ఒంటరిగా వచ్చేసి మిథ్యాను బావి దగ్గర కూర్చున్నాడంట. బావి దగ్గర అనగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ బావి కనపడినా అక్కడ ఒక వివాహం అయితే జరుగుతుంది. అవునా? బావి దగ్గర ఏం కనిపిస్తాయి? మనకి వివాహాలు కనిపిస్తాయి. జ్ఞాపకం వస్తుందా మీకు? మనం ఇది గతంలో ఆలోచన చేసాం. రిబ్కా గారు ఎక్కడ దొరికారు? ఎలియాజర్కి బావి దగ్గరే పరిచయం కదా. అప్పుడు ఇస్సాక్ గారికి రిబ్కా గారికి వివాహం అయింది. నెక్స్ట్ రాహేల్ గారు ఎక్కడ దొరికారు? బావి దగ్గర దొరికారు. ఇప్పుడు మోషే గారికి కూడా బావి దగ్గరే దొరకబోతుంది భార్య. అక్కడ కూర్చొని ఉన్నాడంట. అక్కడ మోషే గారు కూర్చొని ఆలోచించుకుంటుండగా మిథ్యాను యాజకునికి ఎంతమంది కుమార్తెలంట? 7 కుమార్తెలు. 7 కుమార్తెలు ఏం చేస్తున్నారంటే గొర్రెలు మందను కాస్తూ ఉన్నారు. ఆ మందని కాచేటువంటి క్రమంలో వాటికి నీళ్లు పెట్టడానికి బావి దగ్గరకు వచ్చారంట. బావి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు, పురుషులైనటువంటి గొర్రెల కాపర్లు ఏం చేశారంటే వీళ్ళని తోలివేసి ఫస్ట్ మేము పెట్టుకోవాలి మా గొర్రెలకని వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటుంటే ఇదంతా ఎవరు చూస్తున్నారు? మోషే గారు చూసి ఏం చేశారు? వాళ్ళని మన మోషే గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కడ అన్యాయం జరిగినా చూడలేడు కదా. ఐగుప్తు దేశంలో కూడా ఒక హెబ్రీయుడిని ఐగుప్తుడు కొడుతుంటే అక్కడ అన్యాయం జరగడం చూసి తట్టుకోలేక చంపేశాడు ఏకంగా. రెండోసారి కూడా ఇద్దరు పోట్లాడుకుంటుంటే వెళ్ళి ఇలా ఉండకూడదు మీరని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంటే మోషే గారి యొక్క మంచి మనసు, మంచి స్వభావం ఏంటంటే ఎదుటివారు ఎవరైనా అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు, ఒకరు అన్యాయం అయిపోతున్నప్పుడు చూస్తూ ఊరుకోడు, వెళ్ళి ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు. ఇక్కడ ఈ ఆడపిల్లల విషయంలో కూడా ఏం చేశాడంటే ఆ పురుషులైనటువంటి వారితో ఫైట్ చేసి ఈ ఆడపిల్లలకి నీళ్లు చేదిచ్చి వాళ్ళు గొర్రెల మందలకి
పెట్టేసి త్వరగా ఇంటికి మందం తీసుకొని వెళ్ళిపోయారు. ఇదంతా స్టోరీ మీకు తెలుసు కదా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఏమన్నాడు, అమ్మా ప్రతిరోజు మీరు లేట్గా వస్తారు కదా, మీరు ఆ కిందికి చదివితే వచనాలన్నీ మీకు అర్థమవుతాయి, మనకు అంత టైం లేదు కాబట్టి నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అమ్మ మీరు ప్రతిరోజు 5ంటికి వస్తారు కదా, ఈరోజు 4ంటికి వచ్చారు అన్నాడు. 5, 4 అక్కడ లేవు, నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ప్రతిరోజు మీరు ఆలస్యంగా వస్తారు కదా, ఈరోజు ఏంటమ్మా పెందలాడు వచ్చారు ఏంటమ్మా అంటే ఆ పిల్లలు చెప్పారు. ఏమని చెప్పారు, ఐగుప్తీయుడు ఒకడు మాకు సహాయం చేశాడు. గొర్రెల కాపర్లు మా మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆయన వచ్చి వాళ్ళని పక్కకు పంపించేసి మా గొర్రెల మందలకు నీళ్లు పెట్టి మమ్మల్ని త్వరగా పంపించాడు అన్నప్పుడు తండ్రి ఏమంటాడు, అవునా మరి అంత సహాయం చేసిన ఆ వ్యక్తిని ఇంటికి భోజనాన్ని పిలవచ్చు కదా, అలా ఎలా వచ్చేసారు అన్నప్పుడు మరలా వీళ్ళు ఏం చేశారు, బావి దగ్గరికి వెళ్ళి మోషే గారిని ఇంటికి తీసుకొని వచ్చారు. మోషే గారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో ఉండడానికి మోషే గారు కూడా సమ్మతించారు. ఎందుకంటే ఇప్పుడు షెల్టర్ లేదు మోషే గారికి, ఎక్కడ ఉండాలో అర్థం కాని స్థితిలో వచ్చాడు. తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళలేడు. మిద్యాను దేశంలో ఎవరూ తెలియదు, ఎక్కడ ఉండాలి ఏంటనే తర్జన భర్జనలో మోషే గారు ఉన్నప్పుడు అనుకోకుండా మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇత్రో అంటున్నాడు, మాతో ఉంటావా? ఉంటాను. అలా ఉండి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఇత్రో గారు మంచి ఆలోచన చేసి తన కుమార్తె అయినటువంటి, అనగా 7 కుమార్తెలలో ఒక కుమార్తె అయినటువంటి సిప్పోరా గారికి ఇచ్చి వివాహం అనేది చేయటం జరిగింది. ఇది స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీ నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఈ కథలో లేదా ఈ చరిత్రలో మోషే గారి జీవితంలో జరిగిన ఈ సంఘటనలో మోషే గారి యొక్క భార్యగా మనకి కనిపిస్తున్న సిప్పోరా గారి జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలనే విషయాలని ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. 7 కుమార్తెలు వారి గురించి మనం మాట్లాడుకోవట్లేదు, 7లో ఒకరైనటువంటి సిప్పోరా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? అయితే సిప్పోరా గారు ఎవరి కుమార్తె అంటే ఇక్కడ మనం ఏం చదువుకున్నాం, మిద్యాను యాజకుని యొక్క కుమార్తె. మిద్యాను యాజకుడు ఎవరంట, ఆయన పేరేంటి, ఇత్రో గారి కుమార్తె. ఇంతకు మిద్యాను దేశం, అసలు మిద్యాను ఎవరు, మిద్యాను అంటే ఎవరు, మిద్యాను ఎవరో తెలుసా, మిద్యానీయులు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలకు మిద్యానీయులకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఎవరికైనా తెలిసి చెప్తారా? మిద్యానుకు లేదా మిద్యానీయులకు ఇశ్రాయేలీలకు ఏదైనా సంబంధం ఉందా, చెప్తారా? సంబంధం ఉందా లేదా? వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు కూర్చుంటారులే, ముందున్న వాళ్ళు వినండి నా మాటకి లేదా నా ప్రశ్నకి సమాధానం చెప్పండి దయచేసి. వాళ్ళు కూర్చుంటారు. అదేంటో మరి వాక్యం వినేటప్పుడు చిన్న సౌండ్ అయినా వెంటనే వెనక్కి తిరుగుతాం. సీరియల్ చూసేటప్పుడు తిరగండి. సీరియల్ చూసేటప్పుడు మీకు ఇష్టమైన సినిమా వచ్చేటప్పుడు పిలుస్తున్నా కూడా వినపడదు. భర్తలంట బయట ఉండి ఒకటే తలుపు కొడుతున్నారంట, తలుపు తీ అని. బ్రేక్లో కానీ వినపట్టలేదంట వాళ్ళకి, ఎందుకంటే మంచి ఇంపార్టెంట్ సన్నివేశం వస్తూ ఉందన్నమాట. ఒక ఆవిడకంట మొన్న లాస్ట్ మంత్ కూడా చెప్పినట్టు గుర్తు, సీరియల్ చూసేటప్పుడు పాము కరిసిందంట, కానీ పాము కరిచినట్లుగా కూడా ఆవిడకి అర్థం కాలేదంట. ఎంత నిమగ్నం అయిపోయిందో చూసారా. సీరియల్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుందంట. చూసుకుంటే ఏముంది, అప్పటికే నోట్లో నుంచి నొరగా వచ్చేసింది. ఏమో సీరియల్ మీద ఉన్న ఆసక్తి, ఆ శ్రద్ధ వాక్యం మీద లేకపోతే ఎలా? మనకి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళేది సీరియలా వాక్యమా? అమ్మా వాక్యమే కదా. తెలుసు, మనకు అన్నీ తెలుసు. మనలో ఉన్న శక్తి కలిగిన ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తుంది వాక్యం? పరలోకానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు ఎలా వినాలో తెలుసా? పక్కన పిడుగుపడినా కూడా ఏం చేయకూడదు, మనం కదలకూడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? మీరు వెనక్కి తిరిగి చూడటం వల్ల వచ్చింది. కాబట్టి వెనక వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు వింటారు, వెళ్ళకపోతే వెళ్తారు. కాబట్టి మీరు మాత్రం డిస్టర్బ్ అవ్వద్దు. ఓకేనా? చెప్పండి. నేను ఒక ప్రశ్న అడిగాను. మిథ్యానీయులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు బైబిల్ గ్రంథంలో. మిథ్యాను దేశం కనిపిస్తుంది, మిథ్యానీయుడు అయినటువంటి ఇత్రో గారు కనిపిస్తున్నారు. మిథ్యానీయులకు ఇశ్రాయేలీలకు ఏదైనా సంబంధం ఉందా అని అడిగాను. ఉందా ఏదైనా సంబంధం? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఉందో లేదో తర్వాత నేను చెప్తాను. చెప్పండి, టైం వేస్ట్ చేయకండి. ఏది చెప్పినా మీకు పనిష్మెంట్లు ఏమి ఉండవు. గోడ కుర్చీలు వేయించడం, గుంజిళ్ళు తీయించడం ఇవేవి ఉండవు. చెప్పేయండి, తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. సంబంధం ఉందా లేదా? ఉంది. మీరమ్మా ఉందా లేదా? ఏవో తెలియదు అంటారా? సరే ఉందన్నారుగా, ఉందన్న వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. నువ్వు చెప్తావు కదా ఏదో మేము చెప్పేసేసామని అంటారా? సరే అయితే మిథ్యాను ఎవరు? అసలు వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, అబ్రహాం గారు తెలుసుగా మీ అందరికీ.
అబ్రహాం గారి భార్య ఎవరు? శారా గారు. శారా గారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారు మరొక వివాహం చేసుకున్నారు. తెలుసా? ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. అబ్రహాం గారు శారమ్మ గారు చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరేంటంటే కెతూరా. ఏం పేరు? ఆవిడ కెతూరా, ఈవిడ సిప్పోరా. గుర్తుపెట్టుకోండి, రెండు ప్రాస. ఓకేనా? ఎక్కడ చేసుకున్నారు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము. ఆదికాండం 25వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూద్దాం. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్పాకు, షువాహు అను వారిని కనేను. అబ్రహాం గారు శారమ్మ చనిపోయిన తర్వాత కెతూరా అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆ కెతూరా అనేటువంటి స్త్రీ అబ్రహాం గారికి పిల్లల్ని కంటుంది. ఎంతమందిని కంది? ఇక్కడ ఎంతమంది కుమారులు పుట్టారు? లెక్కేశారా? 6. 6 కుమారుల్లో 4వ కుమారుని పేరు చూడండి. ఏం పేరుంది? ఆ మిథ్యాను అనే ఆ వ్యక్తి నుండి వచ్చిన సంతానమే మిథ్యానీయులు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి మిథ్యానీయులకు సంబంధం ఉందా? ఇశ్రాయేలీలు ఎవరి నుంచి వచ్చారు? అబ్రహాం గారే కదా. అబ్రహాం గారి నుండి వచ్చిన సంతానమే కదా. అంటే భార్యలు వేరు, తండ్రి ఒకళ్ళే. అబ్రహాం గారికి అలాగే కెతూరా గారికి పుట్టినటువంటి సంతానమే మిథ్యాను. ఆ మిథ్యాను అనే వ్యక్తి నుండి విస్తరించిన జనాంగమే మిథ్యానీయులు. ఇంతవరకు ఓకే కదా? ఓకే. ఇప్పుడు వచ్చేద్దాం మనం. ఈ మిథ్యాను దేశంలో ఉంటున్నారు ఇత్రో, ఆయన యొక్క కుటుంబం, కుమార్తెలు ఉంటున్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయము. ఇలా ఉంటూ ఉన్నప్పుడు మరి సిప్పోరా ఏం చేస్తూ ఉందంట? మిథ్యాను గారికి క్షమించండి, ఇత్రో గారికి మగపిల్లలు లేరు, ఆడపిల్లలే 7 మాకులాగా. మమ్మ కూడా అబ్బాయి 5 కనింది మమ్మల్ని. ఈయన 7 కన్నారు. మరి అబ్బాయి కోసం ఎదురు చూసి కన్నారు మరి, లేదంటే విషయం ఏంటో తెలియదులే కానీ 7 ఆడపిల్లలు. అయితే ఈ 7 ఆడపిల్లలు ఏం చేస్తున్నారంట? వాస్తవానికి గొర్రెలు లేదా పశువుల్ని ఎవరు కాస్తారు? ఆడపిల్లలు కాస్తారా, మగపిల్లలు కాస్తారా? మగవాళ్ళే కాస్తారు. కానీ ఇక్కడ ఎవరు కాస్తున్నారు అంటే సిప్పోరా తండ్రికి విధేయురాలైనటువంటి కుమార్తె. అమ్మ, నాకు మగపిల్లలు లేరు కదా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరే కొంచెం వెళ్ళి మందని కాసుకొని రండి అమ్మ అని తండ్రి అనుంటాడు. అన్నప్పుడు ఆహా లేదు నాన్న, మగపిల్లలు చేసే పని మేము ఎక్కడ చేస్తాం, మా వల్ల కాదు అన్నారా? ఏ పని అయితే ఏమైంది? అది మంచి పని, కష్టపడి చేసే పని. ఆడపిల్ల అయితేంది, మగపిల్ల అయితేంది చేయాలి. అంటే తండ్రి యొక్క కష్టంలో, తండ్రి యొక్క బాధ్యతలో పాలు పంపులు పొందుకున్నటువంటి అమ్మాయే సిప్పోరా. తండ్రి మాటకి విధేయురాలైనటువంటి స్త్రీయే సిప్పోరా. సిప్పోరా గారిలో మనకు కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత. తండ్రి మాటకి విధేయత చూపించింది. అక్కడ మాత్రమే కాదు, రెండవసారి మోషే గారు ఇట్లా వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు, మా పశువుల మందులకి నీళ్లు పెట్టారన్నప్పుడు తండ్రి అంటారు, ఎందుకు వదిలిపెట్టేసి వచ్చారమ్మా, ఇంటికి తీసుకురావచ్చు కదా అన్నప్పుడు మరలా ఏం చేస్తుంది? మోషే గారి దగ్గరికి వెళ్ళి పిలుచుకొచ్చిన తర్వాత కొంతకాలానికి ఏమైంది? తండ్రి మోషే గారిని వివాహం చేసుకోమన్నప్పుడు ఎదురు చెప్పిందా? అదేంటి నాన్న, ఆయన ఎవరో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏదో వచ్చాడు ఒంటరిగా, కొంతకాలం మన ఇంట్లో ఉన్నాడు, ఉండగానే వివాహం చేసేసుకోమంటే ఎలా చేసుకుంటాను నేను? ముందు వెనక ఆలోచించొద్దు, అటేడు ఇటేడు చూడొద్దు. ఏంటేడు తరాలు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావు నాన్న అందా. తండ్రి మాటకి ఏం చేసింది? విధేయురాలైతే. ఈరోజు ఎంతమంది పిల్లలు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, మీ తల్లిదండ్రుల మాటకి విధేయత చూపిస్తున్నారు? విధేయత చూపించే పిల్లలు లేరు, లోబడే పిల్లలు లేరు, తిరగబడే పిల్లలే ఉన్నారు. తల్లిదండ్రుల బాధ, తల్లిదండ్రుల వేదన, కష్టం అస్సలు వారికి పట్టదు. వారు అనుకున్నదే వారు చేస్తారు. కానీ మా అమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నారు, మా అమ్మ నాన్న మాట నేను వినాలి, వారి మాటకు నేను లోబడాలి అని తల్లిదండ్రుల మాటకి లోబడే పిల్లలు ఎంతమంది ఉన్నారు? లోబడకుండా తిరగబడితే మీకే నష్టం ప్రియులారా. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే మీకే మేలు, మీకే క్షేమం. మీ మంచి కోరే చెప్తారు కదా తల్లిదండ్రులు, ఏం చెప్పినా, అవునా? ఈ లోకంలో మీ మేలు గురించి, మీ క్షేమం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మీ తల్లి తండ్రి మాత్రమే. దేవుని తరువాత మీరు లోబడవలసింది, ప్రయారిటీ ఇవ్వాల్సింది, ప్రేమించవలసింది ఎవరిని అంటే తల్లిదండ్రులనే.
వివాహం చేసుకోమంటే వివాహం చేసుకుంటుంది, గొర్రెల మందలను కాయమంటే గొర్రెల మందలు కాస్తుంది, వెళ్ళి ఆ ఐగుప్తుని పిలుచుకొని రమ్మంటే పిలుచుకొని వస్తుంది. ఎంత గొప్ప విధేయతుందో చూడండి ఈవిడ. నిజంగా లోబడితే ఎన్నో ఆశీర్వాదాలండి. లోబడడం వలన ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా మీకు? ఆశీర్వాదం లేదా విజయానికి మూలం లోబడటమే. అది ఎంతమందిలో ఉంటుందో వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత మనకి సిప్పోరా గారిలో కనిపించేటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఈవిడ చాలా సహనం కలిగినటువంటి స్త్రీ. ఈవిడ ఏం కనిపిస్తుంది మనకి? సహనం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది సహనం అంటే, ఈ మంద కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నారంట ఈ పిల్లల్ని. కానీ వచ్చి ఇంట్లో చెప్పిందా తండ్రికి, నాన్న ఇలా మాకు ప్రతిరోజు బావి దగ్గర కొంతమంది యవనస్తులైన కాపర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని దాన్ని ఏమంటారు ఇప్పుడు మన కాలేజీల్లో చేసేది ర్యాగింగ్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పొచ్చు. ఒకవేళ చెప్పుంటే ఇత్రో వచ్చి ఏం చేసేవాళ్ళు, ఏంటి మా పిల్లల జోలికి వస్తున్నారంట, మమ్మల్ని ఏమనుకుంటున్నారు, మా బలగం తెలుసా, మేము తెలుసా అని గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేవాడు. రెండోసారి మా పిల్లల జోలికి వచ్చారంటే మాత్రం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చేవాడేమో. కానీ ఆవిడ చెప్పలేదు అలా. ఇంటికి వచ్చి సహనంగా ఉంది అంటే దేవుని సమయం కోసం చూస్తుంది. ఒకవేళ నిజంగా ఆవిడ ఆవేశంతో సహనం లేకుండా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు చెప్పేస్తే, ఇత్రో వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తే, మోషే గారు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు వారిని తోలివేసి లేదా వారిని పంపించేసేసి వీళ్ళ దృష్టిలో పడే అవకాశం వచ్చేది కాదు. మోషే గారికి భార్య ఈవిడ అయ్యేది కాదు. సహనంగా ఉండడం వల్ల ఒక సమయం అనేది వచ్చింది మనకి. అలా సమయం కోసం ఎదురు చూడాలి. తొందరపడి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సహనంగా ఓర్పుగా ఉంది. ఈ ఒక్క విషయమే కాదు, మోషే గారితో వివాహం అయిన తర్వాత ఆయన ఐగుప్తు దేశానికి వెళ్తారు. దేవుని మాట మేరకు, దేవుని మాటకు లోబడి మోషే వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా జనాంగాన్ని తీసుకొని రా అన్నప్పుడు మోషే గారు వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఈవిడ వెళ్తుంది, కానీ కొంతకాలం తర్వాత మరలా ఎక్కడికి వచ్చేస్తుంది, ఇత్రో గారి ఇంట్లోనే ఉంటుంది. చాలా కాలం పిల్లల్ని పెట్టుకొని తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. ఎంత సహనం ఉందో చూడండి. వాస్తవానికి మోషే గారు అడుగుతారు, అమ్మ ఐగుప్తు దేశానికి వెళ్దాము, దేవుడు నాకు చెప్పాడు వెళ్ళి అక్కడ ఉన్న ఆయన జనాంగాన్ని తీసుకొని రావాలి మనం అన్నప్పుడు సిప్పోరా ఇలా అనొచ్చు, అదేంటండి అక్కడ మీకు ప్రాణభయం ఉందనే కదా ఇక్కడికి వచ్చారు, 40 సంవత్సరాలు ఎక్కడే ఉంటారు, 40 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు, మామయ్య ఇంట్లోనే ఉంటారు. మోషే గారు 40 సంవత్సరాలు మామయ్య ఇంట్లోనే ఉంటారు, అక్కడే పిల్లల్ని కంటారు, గొర్రెలు కాసుకుంటూ. ఇక్కడ లైఫ్ మనకు కంఫర్ట్గా ఉంది కదా. ఈ 40 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, చక్కగా ఉన్నాం మనం, పిల్లలు, మా నాన్న, పశువుల మందలు అంతా బాగుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం మనం? ఏంటి నిజంగా మీకు దేవుడు చెప్పాడా? మీకు దేవుడు చెప్తే నాకు కూడా చెప్పమానండి, మీకే చెప్తాడా దేవుడు, నాకు చెప్పడా? ఇలా అనుండేదేమో బహుశా కదా. అవునా? ఆవిడ అలా అనలేదు. ఇక్కడ మనకి నోవాహు గారి భార్య కూడా జ్ఞాపకం రావాలి. ఇక్కడ ఓడగట్టమని దేవుడు ఎవరికి చెప్పాడు? నోవాహు గారికి చెప్పారు. నోవాహు గారు వచ్చి ఎవరికి చెప్పారు? భార్యకి చెప్పాడు. అప్పుడు భార్య లోబడిందా లేదా? లోబడిందా? లోబడకుండా ఎక్కడండి, నాకు కూడా ఒకసారి ఆ స్వరముని వినిపించండి, వింటాను, మీకే కనపడతాడు, ఎప్పుడు దేవుడు మీతోనే మాట్లాడతాడు, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడ్డా అని ఆవిడ కూడా ఆయన మీద తిరగబడలేదు. ఇక్కడ సిప్పోరా గారిలో కూడా మనకు కనిపించేటువంటి మంచి లక్షణం ఏంటంటే తిరగబడే స్వభావం ఈవిడ లేదు. ఇంకో విషయం మనం ఆలోచన చేస్తే, మోషే గారి మీద సణిగింది, మోషే గారిని ఇబ్బంది పెట్టింది ఇశ్రాయేలు ప్రజలే కానీ భార్య ఎప్పుడు కూడా సనగలేదు. చూసామా? ఆ నిర్గమకాండం అంతా మనం చూస్తే ఇశ్రాయేల్ జనాంగం సుమారు 20 లక్షల మంది జనాంగాన్ని నడిపిస్తాడు కదా ఐగుప్తు దేశం నుండి. వాళ్ళు ఆయన మీద సణిగారు చాలాసార్లు, కానీ భార్య సణిగిందని రాయించాడు దేవుడు ఎప్పుడైనా? బయట వారు సణిగారు మోషే గారి మీద, కానీ భార్య మాత్రం ఎప్పుడు సనగలేదు. కానీ ఇక్కడ రివర్స్ అంతా మన మీద, అంటే మన భర్తల మీద సనిగే వాళ్ళు ఎవరు? భార్యలే సనుగుతారు ఎక్కువగా బయట వాళ్ళకంటే కూడా. కానీ మోషే గారి విషయంలో మాత్రం భార్య సనగలేదంట. భార్య చాలా విధేయత, చాలా సహనంతో ఉంది, చాలా ఓర్పుతో ఉంది. నా భర్తని దేవుడు ఆయన పని కొరకు పిలుచుకున్నారు. దేవుని పని చేయడం దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యం. ఇలా అనుకునే భార్యలు ఉన్నారు ఎవరైనా? అందరికీ రాదు ఆ ధన్యత, దేవుని పని చేసే ధన్యత, దేవుని పరిచర్య చేసే ధన్యత, ఆత్మలను రక్షించేటువంటి ఆ భాగ్యం అందరికీ రాదు, ఎవరికో ఇస్తాడు. అలా ఆ అవకాశం వచ్చిన వాళ్ళు మేము ధన్యులం కదా అనుకోవాలే, కానీ సణుక్కోకూడదు, గొనుక్కోకూడదు. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారి భార్యలు, పాస్టర్ గారు పాపం పరిచర్యలు, సువార్త పనిలో ఆ ఊరు మరి వెళ్ళాలి కదా, దేవుడు పిలుచుకుందే ఆ పని కోసం సువార్త ప్రకటించడానికి. మరి వీళ్ళు చాలా ఊర్లు వెళ్ళి అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండి
మరి వాళ్ళకి వాక్య పరిచయం చేసి రావాలి. అలా వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది భార్యలు అనే మాట ఏంటండి మీరు అస్తమానం దేవుడు 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 అంటూ వెళ్తూ ఉంటారు, మీరు అలా వెళ్ళిపోతుంటే ఇంట్లో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, పిల్లల చదువులు ఏంటి, ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇలా వదిలేసి తిరుగుతారు ఏంటండి అసలు మీరు అని గొడవ పెట్టుకునే భార్యలు లేరమ్మా, ఉన్నారు. అలాగే భార్యలు దేవుని పనిలో ఉండి భార్యలు కూడా భారంతో ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు చూసినా సేవని తిరుగుతావేంటి, ఇంట్లో ఏం పట్టించుకోవా, ఇంట్లో ఆడవాళ్ళ పని ఏంటి, ఇంట్లో వెళ్ళాలి, ఇల్లు చక్కబెట్టాలి, ఇల్లు చక్కబెట్టకుండా ఇల్లు వదిలేసి పిల్లల్ని వదిలేసి నువ్వు తిరుగుతున్నావేంటి అని భర్తలు కూడా అనకూడదు. ఎందుకంటే దేవుని పని, చెప్పాను కదా, దేవుని పని చేసే భాగ్యం అందరికీ రాదు. ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా క్రీస్తు పరిచారకుడే గొప్పవాడు, దేవుని పని చేసేవాడే గొప్పవాడు. ఎందుకంటే భగవంతునికి భక్తునికి మధ్యవర్తి ఎవరు? దేవుని సేవకుడు. కాబట్టి ఆ భాగ్యం అందరికీ రాదు. వచ్చిన వాళ్ళు మేము ధన్యులమని భావించాలి. సిప్పోరా గారు అదే అనుకుంది, నా భర్త దేవుని పనిలో ఉన్నారు, నేను సనగకూడదు, నేను సహనంతో నా బిడ్డలను పెట్టుకుని నా పుట్టింట్లోనే నేను ఉండాలని ఎంతకాలం ఎదురు చూసిందో తెలియదండి. ఎంతకాలం సహనంతో ఓర్పుతో ఆవిడ ఎదురు చూసింది. ఆవిడలో మనకు కనిపించేటువంటి రెండో లక్షణం ఏంటి? సహనం కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఆవిడలో మనకు కనిపించేటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే ఆవిడ పరిశుద్ధమైనటువంటి స్త్రీ. ఆవిడలో మనకేం కనిపిస్తుందంటే పరిశుద్ధత కనిపిస్తుంది. మనందరికీ ముందు మనం మాట్లాడుకున్నట్లుగా మోషే గారు వీళ్ళు గొర్రెల కాపర్లతో వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఫైట్ చేశాడు కదా, ఫైట్ చేసి వాళ్ళని తోలివేసి వీళ్ళకి నీళ్లు పెట్టాడు. అదే ప్లేస్లో మనం ఉంటే లేదా ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఉంటే మాట్లాడొస్తారా, మాట్లాడకుండా వచ్చేస్తారా? మాట్లాడతారా లేదా? అసలు మామూలుగా మాట్లాడరు తెలుసా. అసలు మమ్మల్ని ఇంత సేవ్ చేశారంటే మీరు సామాన్యులు కాదు, అసలు ఈ విధంగా ఫైట్ చేసిన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు, అసలు ఎంత బాగా ఫైట్ చేశారండి, మా మీద మీకు ఎంత కేర్ అండి, ఎంత ఇంట్రెస్ట్ అండి, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, మీ ఇన్స్టా ఐడి చెప్తారా, ఐడియేనా ఇన్స్టా చెప్తారా, మీ ఫేస్బుక్ అకౌంట్ చెప్తారా, మెసేజ్ చేస్తారా, కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు అనుకోండి హీరో వచ్చి ఫైట్ చేయగానే నెక్స్ట్ హీరోయిన్ కనపడగానే ఏం జరుగుతుంది? డ్యూయట్ పాడుకోవచ్చు కదా, కానీ అక్కడ అలా జరగల. ఆవిడ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలే సిప్పోరా గారు. ఇప్పుడు మనమైతే చాలా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మీరు, మీ కళ్ళు బాగున్నాయి, మీ ముక్కు బాగుంది, మీరు ఫైట్ చేసిన విధానం బాగుంది అని ఆయన. ఈయన కూడా మిమ్మల్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, చూడగానే మీకోసం ఏ రిస్క్ అయినా చేయాలనిపించింది నాకు, అందుకే ప్రాణాలకు తెగించి ఫైట్ చేశాను అని ఈయన. ఇలా ఏం చేయలేదు, విస్తారమైన మాటలు పెట్టుకోలేదు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, విస్తారమైన మాటలలో ఏముంటుందంట? దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్లి కాని మగపిల్లలు. ఈరోజు సహవాసాలు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు ఆడపిల్లలతో సహవాసం చేసేవాళ్ళు, మగపిల్లలతో సహవాసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్లలతో సహవాసం చేయట్లా, మగపిల్లలతోనే సహవాసం చేస్తున్నారు. మగపిల్లలతో సహవాసం చేయట్లా, ఎవరితో చేస్తున్నారు? ఆడపిల్లలతో. ఆ ఫోన్లో మీరు చూస్తే కాంటాక్ట్స్ చూస్తే ఆ పేరు కూడా ఆడపిల్లల నంబర్కి ఏమని ఫీడ్ చేస్తారు తెలుసా? మగపిల్లల నంబర్ ఏ రాహుల్ అను, ఏ వినోద్ అను ఇలా ఫీడ్ చేస్తారు. కానీ దాని వెనక చూస్తే ఎవరు ఉంటారు? ఆడపిల్లల నంబర్లు అవి. అలాగే అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు? అబ్బాయిల నంబర్లకి ఏ లలిత అను, ఏ స్నేహ అను ఫీడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇప్పుడు ఆ ఫోన్ చూడగానే ఏమనుకుంటారు? అబ్బో మా అబ్బాయి ఫోన్లో అందరూ మగపిల్లలే, ఆడపిల్లలతో మా అబ్బాయి అసలు మాట్లాడు అని వీళ్ళు అనుకుంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలో, ఆడపిల్లలతో తప్ప మగపిల్లలతో మాట్లాడదు అని తల్లిదండ్రులు అనుకుని మోసపోతున్న రోజులు ఇవి. కానీ ఆ రోజుల్లో మనం గమనిస్తే సిప్పోరా గారు ఎలా ఉన్నారంటే, ఎవరో ముక్కు మోహం తెలియని మగపిల్లలతో మాట్లాడకూడదు. వాళ్ళు మనకి ఫేవర్ చేసినా సరే, వాస్తవానికి చాలా మేలు చేశాడు మోషే గారు. ఎవరో తెలియకపోయినా వీళ్ళు అడిగినట్లుగా కూడా లేదు, కొంచెం వచ్చి మాకు సహాయం చేస్తారా, మా మందలకు నీళ్లు పెడతారా, ఇదిగో వీళ్ళెవరో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వచ్చి మాకు సాయం చేయండి అని వీళ్ళు పిలిచినట్లుగా కూడా లేదు. పిలవకపోయినా చొరవ తీసుకొని వచ్చాడు మోషే గారు, పిలవకపోయినా కూడా వచ్చి మేలు చేశాడు. అలాంటి వాళ్ళకి చిన్న థ్యాంక్స్ అయినా కూడా చెప్పుండరండి. ఒకవేళ థ్యాంక్స్ చెప్పినా ఇంకో నెక్స్ట్ మాట వచ్చేది, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని, మీరు ఎవరు అని. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి పిల్లలు ఇంటికి రాగానే ఎందుకు త్వరగా వచ్చాడని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అది చదువుదాం మనం, ఆ వచ్చిన చదవండి. సిప్పోరా మాట్లాడలేదు అంటానికి మనకి ఇక్కడ ఆధారం కనిపిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయం 18వ వచనం. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు
నేడు మీరింత త్వరగా ఎట్లా వచ్చారు అన్నప్పుడు, అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మలను. వీళ్ళు ఏమని చెప్తున్నారు? మోషే గారిని ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు ఐగుప్తీయుడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఐగుప్తీయుల వస్త్రధారణలో వేషధారణలో ఆయన ఉన్నాడు కనుక. ఒకవేళ వీళ్ళు మాట్లాడినడితే చెప్పేవాడా మోషే గారు? మీరు ఎవరు అంటే, నేను హెబ్రీయుడిని, నేను పలానా ఇశ్రాయేలీయుడిని అని చెప్పేవాడు. కానీ వీళ్ళు మాట్లాడలేదు కనుకనే, పై రూపాన్నే వీళ్ళు చూశారు కనుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరో ఐగుప్తీయుడు వచ్చి మమ్మల్ని కాపాడాడు నాన్నగారు అని చెప్తున్నారు. చూడండి, మాటల్లో లేదా ఆవిడ యొక్క పరిశుద్ధతలో ఎంత కరెక్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చూడండి, సిప్పోరా గారు విస్తారమైన మాటలు పెట్టుకోకూడదు. ఎవరితో మనం అవసరం ఉంటేనే మాట్లాడాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. విస్తారమైన మాటల వలన నష్టపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు కాదు, బైబిల్ గ్రంథంలోనే ప్రారంభంలోనే ఉన్నారు. అవ్వమ్మ గారు మీ అందరూ తెలుసు కదా, ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము గారు అక్కడ లేనప్పుడు ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. అపవాది వచ్చి ప్రశ్న అడిగింది. ఏం ప్రశ్న? మేము అందరూ తెలుసు. ఏం ప్రశ్న అడిగింది? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములలో వేటినైనా మీరు తినకూడదా అంటే, అవును తినకూడదు. అదిగో ఆ చెట్టు ఫలాలు మేము తింటే మేము చనిపోతాం, తిను దినము నాన్న దేవుడు చెప్పాడు అనగానే అపవాది ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. దీర్ఘం తీశాడు, ఇది నిజమా అని. అప్పుడు అవ్వమ్మ ఏమనాలి? నీకు అవసరమా అనాలి, అవునా? అవ్వమ్మ ఏమనాలి? ఇది నిజమా అని వాడు దీర్ఘం తీస్తే, తెలివైన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ అయితే నీకు అవసరమా అనాలి. మా వారు ఉన్నప్పుడు వచ్చి అడుగు అనాలి. కానీ ఈవిడేమంది? అవును నిజమే అని ఇక చెప్పడం మొదలుపెట్టింది. ఇక మాటలతో ఏం చేశాడు? వాడు మాయ చేసేసాడు. మాయ చేసి అవ్వమ్మ మైండ్ అంతా డైవర్ట్ చేసేసి ఆ పండు తెంపుకొని తిని ఆజ్ఞను అతిక్రమించేలాగా, పాపంలో పడిపోయేలాగా ప్రేరేపించింది ఎవరంటే అపవాది. విస్తారమైన మాటలు. కాబట్టి విస్తారమైన మాటలు మాట్లాడొద్దు, అవసరమైన వరకే మాట్లాడండి. దోషాలు దొర్లుతాయి అంట. నోటి మాటల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఖర్చు లేని పని, కష్టం లేని పని కదని లొడలొడలొడ మాట్లాడేస్తూనే ఉంటాం. ఒక్కొక్క అమ్మని చూడాలండి, నోరు మూతపడదు. వాళ్ళని చూడగానే మనకు అనిపిస్తా, బాబాయ్ వస్తుందిరా నాయన ఇప్పుడు పట్టుకుంటే. అక్కేందో నవ్వుతున్నారు, అనుభవం అయి ఉంటుంది ఎవరితోనో, అందుకే నవ్వుతున్నారు బాగా గట్టిగా. అలా ఉండకండి అమ్మ, అవసరమైన వరకే మాట్లాడండి, ఓకేనా? ఇక్కడ మనకి సిప్పోరా గారు ఎక్కువ మాటలు పెట్టుకున్నట్లుగా మనకు కనిపించట్లేదు. చాలా క్యారెక్టర్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్న అమ్మాయిలాగా, స్త్రీలాగా ఇక్కడ మనకి సిప్పోరా గారు కనిపిస్తూ ఉంటే, ఇక్కడ సిప్పోరా గారి తండ్రి అయిన యిత్రో గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సందర్భంలో ఎంతైనా. ఎందుకంటే పిల్లలు ప్రతిరోజు ఏ సమయానికి వస్తున్నారో, ఏ సమయానికి వెళ్తున్నారో అంత గమనిస్తున్నారు యిత్రో గారు అనగా తండ్రి. అవునా? గమనిస్తున్నారా? వాళ్ళ యొక్క రాకపోకలు, వాళ్ళ నడవడిక గమనిస్తున్నారు కనుకనే ఆ ప్రశ్న అడిగాడు. ఈరోజు మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు మనం ఆలోచన చేస్తున్నామా? కాలేజీకి వచ్చే టైం, వెళ్ళొచ్చే టైము 5, 6:30, 7ంటికి వచ్చారు పిల్లలు. అడుగుతున్నారా మీరు? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? చాలామంది అడగరు, కొంతమంది అడుగుతారులేండి. ఒకవేళ అడిగిన పిల్లలు ఏం చెప్తున్నారు? ఈరోజు ఎక్స్ట్రా క్లాసులు మమ్మీ, ఎక్స్ట్రా క్లాసులు డాడీ, ఇలా అబద్ధాలు చెప్తున్నారు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి నడకని, వారి నడవడికని గమనిస్తారు. పిల్లలు చదువుకునే చోటైనా వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏముందంటే, జ్ఞానవంతురాలంట, దైవికమైన స్త్రీ అంట, తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందంట? బాగుగా. చూద్దాం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనాన్ని త్వరగా చదివేద్దాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. నువ్వు నిజంగా జ్ఞానవంతురాలివైతే, నువ్వు దైవికమైన స్త్రీవైతే, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల నీకు శ్రద్ధ ఉంటే, వారి భవిష్యత్తు బాగుండాలని నువ్వు కోరుకుంటే నువ్వేం చేస్తావు? నీ బిడ్డల మీద ఒక కన్ను కాదులేండి, ఈరోజు 2 కళ్ళు వేసినా కూడా మోసం చేసేస్తున్నారు పిల్లలు కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 కళ్ళు కాదు, 200 కళ్ళతో పిల్లల్ని కాపాడుకోవాల్సిన రోజులు వచ్చేసినాయి. అంటే నమ్ముతారా మీరు? అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి మనకి. ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి. వారు ఏదైనా దారి తప్పుతున్నారన్నప్పుడు వారిని దారిలో పెట్టాలి, వారిని ఖండించాలి. ఈ విషయంలో ఒక తల్లిదండ్రులకే కాదండి, సంఘాన్ని నడిపించే సంఘ నాయకుడికి కూడా బాధ్యత ఉంటుంది.
వారి కుటుంబ విషయాల్లో, వారి వ్యక్తిగత విషయాల్లో పట్టించుకోకపోయినా సంఘ నాయకుడు మీరు ఆత్మీయ విషయంలో ఎలా ఉన్నారు అనేది వారు కనిపెట్టాలి. అంటే వారి నడతలను ఒక జ్ఞానము కలిగిన స్త్రీ ఎలాగైతే కనిపెట్టి చూస్తుందో, వీళ్ళు కూడా సంఘాన్ని నడిపించే నాయకులు కూడా ఏం చేస్తారంటే, మీరు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు, మీరు బలంగా ఉన్నారా, ఏదైనా త్రోవ తప్పిపోతున్నారా, విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారా, లోక స్నేహాలకి లోకానికి మీరు ఆకర్షితులైపోతున్నారా అనే విషయాలు మీ నాయకుడిగా ఉంటున్న వారు పట్టించుకుంటారు. అలా పట్టించుకున్నప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు. ఏంటండి ప్రతి విషయం పట్టించుకుంటారు మీరు, పాస్టర్ గారు అంటే మీకు కొన్ని హద్దులు ఉంటాయి, అవునా? ఇప్పుడు పాస్టర్ గారు దేనికి ఉపయోగపడతారు? మన ఇంట్లో పుట్టినరోజు అయితే పాస్టర్ గారు కావాలి, మన పిల్లలకు పెళ్ళి అయితే పాస్టర్ గారు కావాలి, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే సమాధి చేయడానికి పాస్టర్ గారు కావాలి, జ్ఞాపకార్థ కూడిక పెట్టడానికి పాస్టర్ గారు కావాలి, ఆదివారం మేము వస్తే మాకు వాక్యం చెప్పాలి, దయదలిసి మేము ఏదైనా ఇస్తే తీసుకోవాలి, ఇంకా అంతవరకే మీ డ్యూటీ. అంతకు మించి మీరు మా విషయాల్లో మేము ఎక్కడికి పోతే మీకెందుకు, మా జీవితం మా ఇష్టం, చర్చిలో ఉన్నంత వరకే మేము మీ కింద లేదా మీ ఆధ్వర్యంలో ఉంటాం. ఒక్కసారి మెట్టులు దిగి వెళ్ళామంటే ఎవరో ఒక ఆయన అన్నాడులేండి, ఆదివారం రోజు గొర్రె పిల్లంట, సోమవారం నుండి పంది పిల్లలంట. అలా ఉండొచ్చా? సండే క్రైస్తవులుగా ఉండొచ్చా? మనం సండే క్రైస్తవులుగా ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ఉండాలి. అర్థమైందో లేదో? మండే అంటే సోమవారం కాదు, దేవుని కోసం నిరంతరం మండే క్రైస్తవులుగా ఉండాలి. అలా ఉండాలి మీరంటే మీ పైన మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఖండించి గద్దించి మిమ్మల్ని దారిలో పెట్టే నాయకుడు ఉండాలి. నాయకుడు లేని వారు ఏం చేస్తారంటే త్రోవ తప్పి, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాధపడ్డారండి ఆ విషయంలో. అయ్యో వీళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారే. కాపరి లేకపోతే ఏంటి నష్టం అంటే చాలా నష్టం ఉంది. కాపరి లేని గొర్రెలకి చాలా పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దొంగలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు, క్రూర మృగాలు తినేయొచ్చు, నదుల్లో పడిపోవచ్చు, నూతిలో పడిపోవచ్చు, లోయల్లో పడిపోవచ్చు. అదే కాపరి ఉంటే ఒక క్రమంలో నడిపిస్తాడు, దొంగల బారి నుండి రక్షిస్తాడు, క్రూర మృగాలు ముట్టకుండా కాపాడుతాడు. ఒక సరి అయిన పచ్చిక బయలలో ఏం చేస్తూ ఉంటాడు నాయకుడు, మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మీ పైన ఉన్న నాయకులు మీకు బుద్ధి చెప్తున్నప్పుడు, మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు మీరు నొచ్చుకోకూడదు. ఇది నా సేవకుని యొక్క బాధ్యత, నా మీద ఆ అధికారం నా సేవకుడికి ఇచ్చింది దేవుడే. అందుకే దావీదు గారు ఏమంటారు తెలుసా? ఒక మంచి మాట అంటారండి నిజంగా. నా పైన ఉన్న నా నాయకుడు లేదా నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడండి. బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి మనల్ని గద్దించేవాళ్ళు. అందుకే పౌలు గారు కూడా అంటారు కదా, ఖండించుము, బుద్ధి చెప్పుము. వాక్యముతో ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలి. వాళ్ళ స్వలాభం కోసం అనరు. మీ పైన ఉన్న సేవకులు స్వలాభం కోసం అనరు. మీరు తీసుకొచ్చే కానుకల కోసం అవి చూసి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నిజమైన సేవకుడు ఏం చేస్తారు తెలుసా? ఆత్మీయ జీవితంలో మీరు త్రోవ తప్పిపోతున్నప్పుడు మిమ్మల్ని ఖండిస్తారు. మీరేదో ఇస్తున్నారు కదా, మీరేదో వాళ్ళకి చేస్తున్నారు కదా అని సైలెంట్గా ఉండరు. అలాంటి వాళ్ళు ఉండలేరు కూడా. అప్పుడు మీరేమనుకోవాలంటే, మా నాయకుడు నిజంగా మాకు మంచి నాయకుడిని ఇచ్చాడు దేవుడు, మంచి పాస్టర్ గారిని ఇచ్చారు, మా గురించి పట్టించుకుంటున్నారు, మా భక్తి జీవితాలు బాగుండాలని, మా ఆత్మీయ జీవితాలు బాగుండాలని మమ్మల్ని సరి చేస్తున్నాడు మా నాయకుడు. సరి చేయకపోతే క్రీస్తు సారూప్యం మనలోనికి రాదు కదా. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడాలి. అందుకే నాకు ఈ బాధ, అందుకే నాకు ఈ ప్రసవ వేదన. క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్నారు, కేవలం మీరు క్రీస్తును ధరించుకున్నారని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తులాగా బ్రతకలేకపోతున్నారు. బ్రతుకుతున్నామా క్రీస్తులాగా? యేసుక్రీస్తు ప్రభులాగా బ్రతుకుతున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నాం అని చెప్పుకున్నాం అంతే. క్రీస్తులాగా మనం బ్రతికితే ఎలాంటి పాపం మనం చేయలేం. ఒకవేళ బూతులు మన నోటి వెంట వస్తున్నాయి అనుకోండి, నిజంగా క్రీస్తు మీలో ఉంటే, మీరు క్రీస్తులా బ్రతుకుతుంటే యేసుక్రీస్తు వారు బూతులు మాట్లాడతాడా? మీరు మాట్లాడుతున్నారంటే మీలో ఎవరు లేరు? యేసుక్రీస్తు లేరు. చెడ్డ చూపులు, మోహపు చూపులు యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తారా? మీరు చూస్తున్నారంటే మీలో ఎవరు లేరు? అది విషయం. కానీ మనం కేవలం నీళ్ళల్లో మునిగి బాప్తిజం తీసుకున్నాం అని చెప్పుకుంటే సరిపోదులే, కానీ బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు ఎలా బ్రతకాలి అంటే క్రీస్తులాగా బ్రతకాలి. ఆయనకి జిరాక్స్ కాపీలాగా ఉండాలి మనం. అలా ఉన్నాయా మన బ్రతుకులు? అలా ఉండాలి అంటే మిమ్మల్ని, మీ పైన ఉన్న నాయకుడు మిమ్మల్ని ఖండించి గద్దించి మీకు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. అలా చెప్తున్నప్పుడు మీరు నొచ్చుకోవద్దు. మా మంచి కోసమే, మా మేలు కోసమే. తల్లిదండ్రులు బిడ్డలను గద్దిస్తారు ఎందుకు? పగా వాళ్ళ మీద వాళ్ళు బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని. ఒక దెబ్బ కొట్టినా కూడా తల్లి ఎందుకోసం కొడుతుంది పిల్లల్ని? వారు చచ్చిపోవాలని కొడుతుందా?
ఇంతటితో వీడు చచ్చిపోవాలని కొడుతుందో తల్లి? వాడు దారిలోనికి రావాలి, వాడు బాగుండాలి. కాబట్టి మీ సేవకుడు కూడా ఇత్రో గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆయనలో ఉన్న ఆ లక్షణం ప్రతి సేవకుల్లో కూడా ఉంటే ఆ సంఘం చాలా బాగుంటుంది. ఆయనలో ఉన్న ఆ లక్షణం ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటే ఆ బిడ్డల జీవితాలు చాలా బాగుంటాయి ప్రియులారా, చాలా బాగుంటాయి. ఇక సిప్పోరా గారిలో మనకు కనిపించేటువంటి 3వ లక్షణం, చాలా మంచి లక్షణాలు ఆవిడలో ఉన్నాయి. నేను ఒక 3 లక్షణాలు మాత్రమే ఈరోజు మీతో మాట్లాడతాను. 2 లక్షణాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఆవిడలో మనకు కనిపించినటువంటి 2 మంచి లక్షణాలు ఏంటి? 1 విధేయత, 2 సహనం కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. నెక్స్ట్ 3వది ఆవిడలో మనకు కనిపించేటువంటి లక్షణం ఏంటంటే భర్త ప్రాణాలను కాపాడిన స్త్రీ. ఆవిడ ఏం చేసింది? భర్త ప్రాణాలను కాపాడింది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూద్దాం. నిర్గమాకాండమే 4వ అధ్యాయము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనం. నిర్గమాకాండము ముగించేస్తాను నేను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని ఆయనను చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల మీద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. చూసారా, ఇక్కడ సిప్పోరా గారు ఆవిడ జీవిత కాలంలో ఆవిడ మాట్లాడిన మాటలో బైబిల్లో రాయబడిన మాట ఇదొక్కటే. ఆవిడ పలికిన మాట మనకి బైబిల్లో ఈ ఒక్క మాటే కనిపిస్తుందండి. ఇంకా ఆవిడ ఏం మాట్లాడినా కూడా మనకి అవి రాయబడలేదు, ఇదొక్క మాటే రాయబడింది. ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే మోషే గారు దేవుడు పిలవగానే మరి ఐగుప్తు దేశానికి బయలుదేరుతారు. మిద్యాన్ నుండి ఎంత వయసులో? 80 సంవత్సరాల వయసులో బయలుదేరుతారు. అలా బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో యెహోవా దూత ఏం చేసిందంట? మోషే గారిని చంపాలి అంటే దేవుడు ఏమనుకున్నాడంటే చంపాలని చూశారంట. అంటే మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఎంత గొప్ప వాళ్ళైనా ఏదో ఒక విషయంలో చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తారని కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు చంపాలని చూసింది అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చినటువంటి ఒక నిబంధన సున్నతి మనందరికీ తెలుసు. ఎక్కడ కనిపిస్తుంది అది? అబ్రహాం గారి కాలంలో సున్నతి అనే క్రమాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ప్రతి ఒక్క మగపిల్లవాడికి సున్నతి అనేది ఖచ్చితంగా చేయాలి అనేది అక్కడ నిబంధనగా అబ్రహాం గారికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అది ఎక్కడ కనిపిస్తుందంటే ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 10 వచనాల నుండి 13 వచనాల మధ్య భాగంలో ఉంటుంది. చదివి సహాయం చేస్తారా? ఆదికాండము 17వ అధ్యాయము 10-13 వచనాల మధ్య ఉంటుంది. 13వ వచనం చూద్దాం. అన్ని వచనాలు అక్కర్లేదులేండి. నీ ఇంట పుట్టినవాడు, నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. అబ్రహాము గారి కాలంలో దేవుడు ఆ సంతానానికి ఇచ్చినటువంటి నిబంధన ఇది. పుట్టిన ప్రతి మగపిల్లవాడు ఏం చేయబడాలంటే సున్నతి చేయబడాలి. ఇప్పుడు మోషే గారు మిథ్యాను దేశం వెళ్ళిన తర్వాత సిప్పోరా గారిని వివాహం చేసుకున్న తర్వాత బిడ్డల్ని కన్నాడా? ఎంతమందిని కన్నాడు? 2 మగపిల్లలు పుడతారు. ఒక మగపిల్లవాడి పేరేంటి? ఫస్ట్ పుట్టిన అబ్బాయి పేరు గెర్షోము, తర్వాత పుట్టిన అబ్బాయి పేరు ఎలియాజరు. గెర్షోము అంటే అర్థం ఏంటి? పరదేశి. అయితే ఈ 2 పిల్లలను తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మరి మోషే గారు సున్నతి బహుశా కాదు చేయలేదు కనుక ఆవిడేం చేసింది? సిప్పోరా గారు సున్నతి చేసింది. మర్చిపోయాడు, లేదంటే నిర్లక్ష్యం చేశాడు. ఏమవుతుందిలే, నేను ఎక్కడో మిథ్యాను దేశంలో ఉంటున్నాను కదా అని ఒకవేళ నిర్లక్ష్యం చేశాడు. లేదంటే సిప్పోరా గారే ఎందుకంటే అవసరం లేదు అన్నారో, ఏం జరిగిందో మనకైతే తెలీదు. ఒకవేళ సిప్పోరా గారే వద్దులేండి, అవసరం లేదులే, మనం ఇప్పుడు ఇశ్రాయేల్ మధ్యలో ఉండట్లేదు కదా, మనం ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నాం, మన పిల్లలకు అవసరం లేదులేండి ఆ కార్యక్రమం, ఆ నిబంధన మనకెందుకు అన్నదేమో. అందుకే త్వరగా ఏం చేసింది? ఆవిడ ఎలక్ట్ అయిపోయింది. తాను చేసిన తప్పును ఏం చేస్తుంది? తాను దిద్దుకుంటుంది. తన భర్త మీదకి వచ్చినటువంటి ఆ ప్రాణాపాయం నుండి తన భర్తను ఏం చేసింది? కాపాడు. సున్నతి అసలు ఆవిడకి అలవాటు ఉన్న పనేనా అది? ఆవిడ ఇశ్రాయేల్ రాలు కాదు, మిథ్యానీరాలు. తెలుసా ఆ పని? ఎప్పుడైనా చేసుంటే అలవాటు ఉంటుంది, కానీ అలవాటు లేని పనిని ఎలా చేస్తుంది? చాలా చాకిచక్యంగా చేసేసింది. చూస్తారా? చాలా చురుకైన స్త్రీ అనమాట, సోమరిగా ఉండే స్త్రీ కాదు ఈవిడ. అందుకే మనం ప్రారంభంలో చూసాం, తండ్రి యొక్క గొర్రె మందలను ఏం చేస్తుంది? కాస్తుంది. అంటే
చురుకైన స్త్రీ, సోమరితనంగా ఉండే స్త్రీ కాదు, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న స్త్రీ. ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు వెంటనే దాన్ని గ్రహించుకొని గమనించుకొని ఆ ప్రమాదం నుండి తన కుటుంబాన్ని లేదా తన భర్తని బయటేసుకున్నటువంటి ధైర్యవంతురాలు, జ్ఞానవంతురాలు, తెలివైన స్త్రీగా ఇక్కడ మనకి సిప్పోరా గారు కనిపిస్తుంది. అయితే ఆ కాలంలో శరీర సంబంధమైన సున్నతి ఉంది. మరి ఈ కాలంలో హృదయ సంబంధమైన సున్నతి పొందాలి మీరు అంటారు పౌలు గారు. హృదయ సంబంధమైన సున్నతి ఎవరైతే పొందుతారో వారి రక్షణలోనికి వస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సిప్పోరా గారు భర్తని రక్షించుకున్నారు, అంటే కుటుంబాన్ని రక్షించుకున్నారు. మరి ఈరోజు క్రైస్తవ స్త్రీలమైన మనము మన కుటుంబాలను, మన భర్తలను, మన బిడ్డల్ని మనం రక్షించుకుంటున్నామా? అది ప్రశ్న. రక్షణలోనికి నడిపించుకుంటున్నామా మన కుటుంబాన్ని? మనమే వస్తున్నాం, మనమే వెళ్తున్నామా? ఆలోచన చేద్దాం. మనమే వస్తూ మనమే వెళ్తూ సంవత్సరాలు ఇలా గడిపేస్తుంటే మన కుటుంబాలు ఎప్పుడు రక్షణలోకి వస్తాయి? ఎప్పుడో వస్తాయిలేండి, దేవుడు దయ చూపించాలిగా, దేవుడే చూసుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు చూసుకుంటాడు, మీరు చూసుకోవాలి. చర్చికి వచ్చిన తర్వాత మందిరానికి మీరు వెళ్తూ ఉంటున్నప్పుడు మీ ప్రవర్తనలో ఏం కనిపించాలి? మార్పు కనిపించాలి. మీ ప్రవర్తన మారితే ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు మీ వెనకాల. మీరు చర్చికి వస్తున్నారు, మీ మాటలు మారట్లేదు. మీరు చర్చికి వస్తున్నారు, మీ తీరు మారట్లేదు. మీరు చర్చికి వస్తున్నారు, మీ వేషధారణ మారట్లేదు. మీ ఇంట్లో ఉన్న భర్త ఎలా మారతాడు? మీ పిల్లలు ఎలా మారతారు? చర్చికి వెళ్ళిన మా ఆవిడ, మా అమ్మ అలానే ఉన్నారు, వెళ్ళని మేము ఇలానే ఉన్నాం. ఏంటంట మార్పు? ఆదివారం ఒక్కరోజు వెళ్ళడం రావడం, ఇదే కదా. అవసరం లేదులే, దేవుడు మా మనసులో ఉన్నాడు. మేము ఇంట్లోనే కూర్చొని మన మనసు మారితే మన ప్రవర్తనలో కూడా ఏముంటుంది? మార్పు ఉంటుంది. నీ మాటలు మారినాయా? చర్చకు వస్తున్నావు, మారినాయా నీ మాటలు? నీ భర్తను ఆలోచింపజేస్తున్నావా నీ ప్రవర్తన ద్వారా? ఒకప్పుడు నా భార్య ఎంత గయ్యాలిదిగా ఉండేది, మాటకు మాట ఎదురు చెప్పేది, ఏమన్నా ఊరుకునేది కాదు, మాట కంటే సూట్ కేసు సర్దేసి సర్దుకుపోయేది. ఒక ఆయన ఎవరు అన్నారంట పెళ్ళిలో, పెళ్ళిళ్ళు అన్నారంట, పెళ్ళైన తర్వాత నువ్వు సర్దుకుపోవాలమ్మా అన్నారంట. అందుకని ఆవిడ ఏం చేసేదంటే మాటికి బట్టలు సర్దుకొని పోయేదంట. సర్దుకుపోవాలంటే ఏం సర్దుకుపోవాలి? సహనంతో ఓర్పుతో ఉండాలమ్మా అన్న మాటకు ఆవిడకి అర్థం కాక చిన్న గొడవ రాగానే సర్దుకొని ఇంటికి వెళ్తూ ఉండేదంట. ఎందుకమ్మా మాటికి వస్తున్నావు అంటే, పెళ్ళిలో పాస్టర్ గారు చెప్పారండి సర్దుకొని పొమ్మాయి, అందుకే వెళ్తున్నానని చెప్పదండి. అలా ఉండొద్దు, అలా మార్పు చూపించాలి మన ప్రవర్తనలో. నా భార్య మాటల్లో చాలా మార్పు వచ్చింది, నా భార్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంటే వాక్యం అనేది మనిషిని మారుస్తుంది. యేసయ్య ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ఇలా ఉంటారా, నేను కూడా చర్చికి వెళ్ళాలి అన్న ఆలోచన నీ భర్తలో నువ్వు పుట్టించాలి, ఉండాలి. పట్టును మీరు అనొచ్చు, ఎంత మారినా ఆయన మారలేండి, ఎంత చెప్పినా ఆయన మారలేండి, అందుకే వదిలేసాను. చెప్పి తీసుకొచ్చి పట్టు చీర కొనిపించుకునే కాడ తీసుకొచ్చిందా? పట్టు చీర కావాలనుకున్నప్పుడు చెప్పి తీసుకొచ్చిందండి, అందుకే వదిలేసానండి అంటారా? పట్టుదలతో సాధించుకుంటాం పట్టు చీర. మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఎంత పట్టుదల, ఎంత ఒప్పించుకుంటాం ఇంట్లో భర్తని, అసలు పట్టుబట్టి మరి కావాల్సింది తెప్పించుకుంటాం. మరి అలాంటప్పుడు భర్త విషయంలో కూడా మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగినటువంటి స్త్రీలుగా ఎలాగైనా సరే ఈ సంవత్సరం నా భర్తను మందిరానికి నేను నడిపించాలి, ఎలాగైనా సరే నా బిడ్డల్ని ఈ సంవత్సరం నేను మందిరానికి నడిపించాలి. అంత మాత్రమే కాదు, వారికి బాప్తిజం కూడా నేను ఇప్పించాలి. దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఇది. మనం బయటికి వెళ్ళి రాజ్యాలు దేశాలు ఏలాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడు మీకు ఆ భాగ్యం ఇస్తే ఏలండి, నో ప్రాబ్లం. కానీ కనీసం మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలి? కుటుంబాన్నైనా రక్షించుకోవాలి. సిప్పోరా గారు చూడండి, మోషే గారు మహానాయకుడు, 20 లక్షల మందికి లీడరు, కానీ ఈవిడ మాత్రం ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండి ఏం చేసింది? బిడ్డల్ని చూసుకుంటూ భర్తని ఏమాత్రం ఆటంక పెట్టకుండా, అభ్యంతర పెట్టకుండా, నా భర్త దేవుని పనిలో దేవుని సేవలో ఉన్నాడు, ఆయనకి నేను సహకారిగా ఉండాలి అని ఆయనకి సహకరించింది. ఘనమైన పాత్ర కదా ఇది. ఇంకో విషయం కూడా ఇవిలో మనకు కనిపించే మరొక లక్షణం ఏంటంటే, మోషే గారి తదనంతరం నాయకుడు ఎవరయ్యారమ్మా? యెహోషువ గారు అయ్యారు. యెహోషువ గారు ఎవరు? మోషే గారి కుమారుడు కాదు. లెక్క ప్రకారం అయితే ఎవరు అవ్వాలి? పాస్టర్ గారి కొడుకు పాస్టర్ గారు అవ్వాలి, ఇంకొకళ్ళు అవడానికి లేదు. ఇప్పుడు మన సిద్ధాంతం, కానీ అక్కడ దేవుని సిద్ధాంతం ఏంటో తెలుసా? మోషే గారి తరువాత ఆ నాయకుడి లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నవో, ఆ స్థానానికి ఎవరైతే అర్హులో వాళ్ళని నిలబెట్టాలి. కొడుకైనంత మాత్రం ఆ స్థానంలోనికి రావడానికి లేదు. ఇదేమి రాజకీయం కాదు, లేదా రాజుల కాలం నాటి పరిపాలన. ఒక రాజు చనిపోయిన తర్వాత చెడ్డవాడైనా మంచివాడైనా రాజకుమారుడే సింహాసనాన్ని అధిష్ఠించాలి. కానీ సంఘం పరిస్థితి అలా కాదు.
అర్హత ఉంటే ఓకే, పాస్టర్ గారి తర్వాత ఆయన కుమారుడు వచ్చి నడిపించవచ్చు. అర్హత లేకపోయినా కూడా ఆ స్థానాన్ని ఇవ్వకూడదు. ఆ కాలంలో మోషే గారి తరువాత యెహోషువ గారు ఒక విధంగా చెప్పాలంటే సంఘం అనొచ్చు, సంఘానికి నాయకుడు అయ్యాడు. ఆ టైంలో మరి సిప్పోరా గారు ఏంటండి, ఇన్ని సంవత్సరాలు ఇంత ఓర్చుకొని ఉంటే మీ తర్వాత నా కొడుకును కదా మీరు నాయకుడిని చేయాల్సింది, ఎక్కడ ఉన్న యెహోషువను నాయకుడిని చేస్తారేంటి అన్నదా? లేదండి. దేవుని చిత్తానికి తల ఉంచింది. దేవుని పరిచర్యకి ఆటంకంగా ఆవిడ ఉండలేదు. మంచేదో చెడేదో నా భర్తకు తెలుసు, ఎవరికి ఏది ఇవ్వాలో నా భర్తకు తెలుసు, ఆయనకి లోబడి బ్రతుకుతాను నేను అనుకుందండి. కనిపించకపోయినా, ఈవిడ పేరు ఎక్కువగా వినిపించకపోయినా, ఈవిడ మాట్లాడిన మాటలు ఎక్కువగా బైబిల్ గ్రంథంలో రాయించకపోయినా, ఈవిడలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి చూడండి. ఎప్పుడన్నా ఆలోచించారా? సిప్పోరా గారిలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి చూడండి. ఆవిడ గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటే ఆవిడ ఒక ఉన్నతమైన, ఒక గొప్ప స్త్రీ అండి. గొప్ప సాత్వికమైన స్త్రీ, గొప్ప సహకారి, గొప్ప సహనశీలి, గొప్ప పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీగా ఈరోజు సిప్పోరా గారిని మనము చూస్తున్నాం. సిప్పోరా గారి సహకారం ఉండబట్టే మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని కనాను దేశానికి నడిపించగలిగారండి. సిప్పోరా గారి సహకారం లేకపోతే ఆయన చేసేవాళ్ళు కాదు. చూసారా? ఈ సిప్పోరా గారిలో ఉన్న ఈ లక్షణాలు మనం ఈరోజు విన్నాం. విని ఏం చేయాలి మనం? సరిరారు నీకెవరు సిప్పోరా అందామా? మనం కూడా సిప్పోరా లాగా అన్నారా? మీ గురించి ఎవరైనా అన్నారా? మా నీకు సరిరారమ్మా మీ వారు అన్నారా? ఆయన అసలు అండవు. ఎందుకంటే ఆయనకు లోబడి మనం నీకెవరు సరిరారమ్మాయి అని భర్త ద్వారా సాక్షి ఎవరైనా పొందారా? అబ్బే, అంత గొప్ప స్త్రీలమా మనం. సిప్పోరా గారు నిజంగా గొప్ప సహకారాన్ని. ఈవిడలో ఉన్న లక్షణాలు మనలో ఉంటే అనొచ్చు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన గ్రంథంలో నుండి సిప్పోరా గారి జీవితం ద్వారా మనకి కొన్ని ఆత్మీయ పాఠాలను అయితే నేర్చుకున్న మనం ఆ మాటలని ఆచరణలో పెడదాం. సిప్పోరా గారి వల్లే మనం కూడా మన భర్తలకి మంచి సహకారులుగా ఉంటూ, మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటూ, సహనంతో, ఓర్పుతో, సాత్వికంతో మరి కాపురం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని సమయాన్ని సేవకులకు అప్పగిద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం సేవకులు ఇస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన ఆయన, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని ప్రేమించారు. క్రైస్తవ స్త్రీలుగా ఉంటున్న మేము నా తండ్రి, మా ఆత్మీయ జీవితంలో నాయన ఎలాంటి పొరపాట్లు మేము చేయకుండా బలముగా ఉండాలి అంటే నాయన మేము ఎలా ఉండాలి అనే విషయాల గురించి బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఎంతోమంది స్త్రీల జీవితాల ద్వారా మాకు పాఠాలను నేర్పిస్తున్నారయ్యా. అందులో భాగంగా సిప్పోరా గారి గురించి ఇది నాన్న మేము నేర్చుకొని ఉన్నాము. అవును తండ్రి, ఎంతో సహనమూర్తి, విధేయురాలు, కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీ, భర్తని కాపాడుకున్న స్త్రీగా తండ్రి, పరిశుద్ధమైన స్త్రీగా ఈరోజు సిప్పోరా గారిని మా కళ్ళ ముందు ఉంచారు నాయన. ఈ గొప్ప అమూల్యమైనటువంటి లక్షణాలు తండ్రి ఏ స్త్రీ అయితే కలిగి ఉంటుందో ఆ స్త్రీ కూడా తన కుటుంబాన్ని, తన భర్తని రక్షించుకోగలదు, కుటుంబాన్ని కట్టుకోగలదని రాత్రికాల సమయంలో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలు ఆ శక్తితో నాయన ఎంతో శ్రద్ధతో మీ మాటలు ఆలకించారు తండ్రి. బిడ్డలకు మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉంటున్న లోటుపాట్లను మీరు తీర్చండి. ఏదైతే కొదువుగా, కొరతగా, అక్రతగా ఉన్నదో మీ కృపలో, మీ దయలో ప్రతిదీ కూడా నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ ప్రాంతంలో ఈ ఘనమైన పరిచర్యను జరిగిస్తున్న సేవకులు అంకుల్ గారిని బట్టి, ఆంటీ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఘనమైన పాత్రల వలె నాయన ఈ కుటుంబాన్ని నాయన మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ చిత్తమై మీకు ఇష్టమైతే మరొక తరుణం మేమందరం కూడా ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ మాటల ద్వారా ఆత్మీయ బలాన్ని పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, అప్పటి వరకు మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని కొద్దిగా ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదం అంకులిస్తారు. మరి చక్కటి సందేశం ఇచ్చిన మరి సిస్టర్ బ్యూలా గారికి వందనాలుంచుకుంటూ, మరి క్రైస్తవ స్త్రీలు సిప్పోరాలాగా ఉంటారా, చేదరించుకునేలాగా ఉంటారా? మీకే వదిలిపెడుతున్నాం. మీరే మరి ధన్యులు అవ్వాలంటే
సిప్పోరా జీవితాన్ని మనకు ఆచరించాలి, పాటించాలని ఇచ్చారు. చదువుకొని వెళ్ళిపెట్టం కాదు, విని వెళ్ళిపెట్టం కాదు. అది ఆచరిస్తే ధన్యురాళ్ళు అవుతారు, ఆచరించకపోతే మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల కన్న తండ్రి, ఘనమైన దేవ, మీకే వేలాది వందనాలు, స్తుతులయ. రాత్రికాల సమయంలో మోషే భార్య అయిన సిప్పోరా గురించి అనేక సంగతులు విన్నాం తండ్రి. మరి విడిచిపెడుతున్నామా లేక వాటిని పాటిస్తున్నామా? ప్రతి ఒక్కరూ పాటించాలని మీరు గ్రంథం రాసి మాకు ఇచ్చారయ్యా. వాటిని పాటిస్తూ మాకు బుద్ధి కలగటానికి అవన్నీ వ్రాయబడి అని ప్రతి క్రైస్తవురాలు గ్రహించి వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య మనకు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడుగా నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా, శ్రద్ధగా వాక్యం విన్నందుకు.